అలాగే ఈ మహత్తర కార్యక్రమాన్ని కేవలం పిరమిడ్ మాస్టర్లు ఇక్కడికి వచ్చిన వారికే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా కొన్ని ఏరియాలకి, ఇటు విశాఖపట్నం జిల్లా కొన్ని ఏరియాలకి, ఏలూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో ఉన్నటువంటి వారు ఇళ్లల్లోనే కూర్చుని ఈ కార్యక్రమాన్ని వేణులు విందుగా ఆస్వాదించేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది టీసీఎన్ ఛానల్. వారికి మనం గట్టిగా చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. 40 సంవత్సరాలుగా జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా వారిని ఆరాధిస్తున్నటువంటి నేను 2003 ఏప్రిల్ నెలలో నా గురుడు ఆ సాయినాథుడు స్వయంగా తీసుకొచ్చి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు ఒడిలో నన్ను కూర్చోబెట్టారు. 2003 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల సంగీతనాద ధ్యానాలు చేస్తూ ఒక 3 నెలల క్రితం వరకు ఒక్కడిగా ఉన్నటువంటి పత్రి మహారాజ్ ఇంతమంది పత్రిలుగా మారిపోయి ఈ ప్రపంచానికి శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తుని అందిస్తున్నారు. మరి దానిలో ఒక్కరోజు కార్యక్రమం చేయాలంటేనే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా అవకాశం తక్కువ. అటువంటిది 4 రోజులు, ఇంకా చివరి రోజు అయితే శాకాహార ర్యాలీతో మొత్తం ప్రపంచానికి శాకాహార జగత్తు గురించి తెలియచేయాలని ఇక ఉన్నటువంటి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి అవతరణ మహోత్సవంలో ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆ శాకాహార ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ముగింపాలి అనేటటువంటి ఆ ఆలోచనకి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు మీతో ముచ్చటించుకునే కార్యక్రమంలోకి, సంగీతంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఉదయం కేవలం ఈ కార్యక్రమం కోసం ఈ దేవుళ్ళందరికీ సంగీతాన్ని వినిపించాలనేటటువంటి భావనతో వారణాసి, కాశీ నుంచి నిన్న మధ్యాహ్నం బయలుదేరే విమానంలో బెంగళూరు వచ్చి అక్కడ మళ్ళీ విమానం మారి హైదరాబాద్ వచ్చి అక్కడ మరొక విమానం మారి గన్నవరం దిగి అక్కడి నుంచి మధ్యాహ్నానికి నేను భీమవరం చేరుకున్నాను. ఎందుకంటే ఈ పర్వదినంలో, ఈ పండుగ దినంలో, పత్రి మహారాజు యొక్క పండుగ రోజున ఆ పండుగలో నాకు ఇంత భాగం దొరికింది రంగారావు గారి ద్వారా. దాన్ని సద్వినియోగపరుచుకోవాలని అక్కడి నుంచి రావడం జరిగింది. అక్కడ ఒక 9 రోజులు గుడాకేశ్ అని చెప్పి మనలో చాలామందికి తెలుసు. ఆ కార్యక్రమం సెలబ్రేషన్స్ కాశీలో చేస్తున్నారు. దానిలో 3 రోజులు మా టీం అంతా వెళ్ళి సంగీతంతో అక్కడ ప్రోగ్రాం చేసి రావడం జరిగింది. నేను కూడా ఈ రోజున 57వ రోజు నేను పడుకొని అంటే గుడాకేశాలో జాయిన్ అయ్యాను. T7 చెప్పి ఆ సెక్షన్లో. ఏమైనా నీరసంగా ఉన్నానా? చెప్పట్లేదు ఎవరు. ఎనర్జీగా ఉన్నానా? 57వ రోజు ఈరోజు. చక్కగా ధ్యానం అంటే ప్రాక్టికల్ ధ్యానం ఉంటుంది అందులో. ఆ ప్రాక్టికల్టీ ధ్యానం కోసం నేను అందులో జాయిన్ అయ్యి 57 రోజులుగా కాశీలో కూడా అందరూ రూములు తీసుకుంటారు. కానీ ఈ సెక్షన్ తీసుకెళ్ళిన వాళ్ళు హాల్ ఒకటే, పరుపులు అంటే ఆ పరుపు కూడా చిన్న పరుపు, అంటే పగలు రాత్రి కూడా కూర్చునే ఉండాలి, ధ్యానంలోనే ఉండాలి, ఆ ధ్యానంలో వచ్చేటువంటి అనుభవాలు పొందాలని గుడాకేశాల్లో మేము కార్యక్రమం చేసి ఈ మహా అవతరణ మహోత్సవం యాక్చువల్గా ఫస్ట్లో స్టార్టింగ్లో జన్మదిన కార్యక్రమాలని లేదా పుట్టినరోజు కార్యక్రమాలని 2-3 నామకరణాలు అని అనుకున్నారు చాలామంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 11/11/2022న జరిగేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ మహా అవతరణ అంటే ఒక మహానుభావుడు అవతరించాడు. అవతరించినటువంటి మహానుభావులు అంతరించిపోరు. అంతరించిపోయేటటువంటి దాన్ని పుట్టినరోజు, జన్మదినం అంటారు. అంటే దానికి ఇంకా అంతం ఉంటుంది. కానీ మహా అవతరణ, మహానుభావుడు జన్మ తీసుకున్నాడంటే అది అవతరణ అవుతుంది. అవతరణకి ఆది మధ్యాంతాలు ఉండవు, ఎప్పుడూ ఉంటుంది. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ భూమండలం ఉన్నంతకాలం ఉంటుందనేటటువంటి ఒక ఆలోచనతో గొప్ప నామకరణం చేశారు ఈ తణుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు. వారికి ప్రణామాలు తెలియజేస్తూ ఇంకొకసారి గోవిందా, సౌండ్ తక్కువ వస్తుందండి, గోవిందా. నేను వెళ్ళి చూసి వచ్చాను, ఒగ్గాని బజ్జీ అయిపోయినాయి అక్కడ, అన్ని ఖాళీలు అయిపోయినాయి ఒగ్గాని బజ్జీ, సౌండ్ మాత్రం లేదు ఇక్కడ. గోవిందా, అమ్మ బాబోయ్, చాలా 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 ఆనందం.
నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందని వస్తే నేను తణుకొచ్చానా కడతాలు వచ్చానా అర్థం అవ్వలేదు. అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి రంగారావు గారికి, అలాగే మద్దాల కుమార్ గారికి, ఆయన అంతా సైలెంట్గా ఉంటాడు, చేయవలసిందంతా చేస్తూ ఉంటాడు ఆయన. మద్దుల కుమార్ గారికి ప్రణామాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ 3 రోజులు TCN ద్వారా, తణుకు ఛానల్ ద్వారా ప్రపంచానికి అందించేటటువంటి అవకాశాన్ని వారు తీసుకుంటూ, ఆ అవకాశాన్ని మనకిచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ముందుగా ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. తర్వాత చక్కగా కొన్ని షెడ్యూల్ ఇచ్చారు నాకు పాటలు. ఆ పాటలు కూడా పాడుకుంటూ, ఆ పాటల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటూ మనం కార్యక్రమాన్ని జరుపుకొని 1 గంటన్నర 2 గంటల లోపు తరువాత ఒక గొప్ప కార్యక్రమం ఉంది. అవధాని ఒక ఆయన వస్తున్నారు. ఆ మహానుభావుని యొక్క ఆ వాక్కుని, ఆ అమృత వాక్కుని మనం చక్కగా చెవుల్లో వేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని మనవి చేస్తూ, కొత్తగా వచ్చినటువంటి వారైనా పాతవారైనా కాళ్ళ మీద కాళ్ళు ఇలా పెట్టుకొని మడాల దగ్గర క్రాస్ చేసుకోండి. ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకొని కళ్ళజోళ్ళు తీసేయండి. సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఈ కార్యక్రమాన్ని టీవీలో వీక్షిస్తున్నటువంటి వారు మీ ఇళ్లల్లోనే సోఫాలో కానీ, మంచం మీద కానీ, క్రింద కానీ మీకు ఎలా వీలైతే అలా ఈ శరీరాన్ని కూర్చోబెట్టి చేతి వేళ్లలో వెళ్ళి పెట్టుకుని కళ్ళు మూసుకొని మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆ టీవీలు బంద్ చేయండి 10 నిమిషాలు. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం TCN మీకు ఇస్తుందో. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం మేడం, అందరూ కళ్ళు మూసుకుందాం ఒక 10 నిమిషాలు. తర్వాత మళ్ళీ మనం సద్యాన సాంగత్యంలోకి వెళదాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఏ టైంలో ఏ పని చేస్తే దానివల్ల ఫలితం వస్తుందో తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని, బుద్ధి ఉన్నవాడు. ఏ టైంలో ఏం చేయాలో తెలుసుకోకపోవడమే అజ్ఞానం, అలా చేయకపోవడమే అజ్ఞానం. కానీ ఇక్కడ అందరూ సుజ్ఞానులే ఉన్నారు. అందుకని చక్కగా అందరూ కళ్ళు మూసేసుకుందాం, కార్యకర్తలు తప్ప. హాయిగా మన గురువుగారు మనకు అందించినటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద చక్కగా మనం మన మనస్సును ఉంచుదాం. ధ్యానం సర్వరోగహరిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అంటూ 40 సంవత్సరాల క్రితం ఒక్క అడుగుగా ప్రారంభమైంది PSS మూమెంట్. పదులై, వందలై, వేలై, లక్షలై, కోట్లాది అడుగులై సుమారు 42 దేశాల్లో విస్తరింపచేసి ఈ సృష్టి అంతా ధ్యానమయమే, ఈ భూమండలమంతా ధ్యానమయం అవ్వాలి అంటూ ఇక ఈ శరీరంతో నేను చేయవలసింది లేదు, చెప్పవలసింది లేదు, అంతా ఇచ్చేశాను ఈ భూమి మీద, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అంటూ ఆయన శరీరాన్ని విడిచిపెడుతూ మనందరి రూపాల్లో ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని ధ్యానమయం చేస్తూ, శాకాహార జగత్తు చేస్తూ, పిరమిడ్ జగత్తు చేస్తూ ఆయన కర్తవ్య పాలనలో మనల్ని సమిధలుగా ఉంచారు పత్రి మహారాజ్. మరింత శక్తి తీసుకొని ముందుకు వెళదాం ఈ ధ్యానం ద్వారా. శ్వాస మీద ధ్యాస.
ఎవరికి స్వాగతాలు చెప్పాలి? మనందరి ఆరాధ్య దైవం అన్ని లోకాలు తిరుగుతూ ధ్యానాన్ని అందిస్తూ ఈ సమయంలో ఇక్కడ అక్కడ కూడా సంచరిస్తూ మన పిలుపు మేరకు మరొక్కసారి ఆయన పూర్తి ఎనర్జీని మన మీద పెట్టమని ఆయనకి స్వాగతం పలుకుదాం. శ్వాస మీద ధ్యాస ద్వారా మిత్రులారా. స్వాగతాలు స్వాగతాలు పత్రి మహారాజా, నీకివే స్వాగతాలు పత్రి మహారాజా. స్వాగతాలు స్వాగతాలు పత్రి మహారాజా.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. గురువు లేని చోట గుడ్డి విద్యలుంటాయి, గురువు ఉన్న చోట గురి విద్యలుంటాయి అని చాటి చెప్పాడు మన పత్రి మహారాజ్. 30 సంవత్సరాలు ఆ షిరిడీ సాయి ఏదైతే చెప్పాడో ఆ సత్యాన్ని, సబ్కా మాలిక్ ఏక్ హై అని బాబా ఏదైతే చెప్పాడో అదే సత్యాన్ని మనకి చాటి చెప్పి వెళ్ళాడు మనందరి పత్రిజీ. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనమని చెప్తూ ఆయన ఏ సత్యాన్ని బోధించారో అదే సత్యాన్ని పత్రి మహారాజ్ ఆచరించి చూపించాడు, అందరి చేత ఆచరింపచేశాడు. సాయినాథుడెవరని నీవడిగితే మనసా సర్వపాపహరుడు భక్త కోటివరుడు ఓంకార స్వరూపుడు సకల వేద కారకుడు సాయినాథుడెవరని నీవడిగితే మనసా సాయినాథుడెవరని నీవడిగితే మనసా సర్వపాపహరుడు భక్త కోటివరుడు ఓంకార స్వరూపుడు సకల వేద కారకుడు పదారేళ్ల బాలునిగా హఠాత్తుగా గుపించి పదుగురి ప్రశ్నలకు తన సమాధి చూపించి పదారేళ్ల బాలునిగా హఠాత్తుగా గుపించి పదుగురి ప్రశ్నలకు తన సమాధి చూపించి శ్రీరామ నవమి ఉరుసు ఉత్సవాలు జరిపించి కులమత తత్వాలను రూపుమాపినాడు అంతు ఎవరికి తెలియని అసమాన తేజుడు సాయినాథుడే మన సాయినాథుడే సాయినాథుడెవరని నీవడిగితే మనసా సాయినాథుడెవరని నీవడిగితే మనసా సర్వపాపహరుడు భక్త కోటివరుడు ఓంకార స్వరూపుడు సకల వేద కారకుడు
భక్తుడు తానని భగవంతుడు తానేనని గీతాసారములో కృష్ణము వాచ శ్రీకృష్ణము వాచ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మా తే సంతోష్ణ కర్మణః పాపాల కర్మాలు తానే కడిగేసి రక్షణ ఇచ్చుటయే యేసువు వాచ ప్రభు యేసువు వాచ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయుడు, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమింపుము. రాజ్యము మహిమయు బుద్ధియు శక్తియు సర్వము నీవయున్నావు ప్రభువా. ఆమేన్. తన చుట్టూ నివసించే జీవరాశులన్నిటిలో తాను పరమాత్మ ఒకటని చూపాడు, ఒకటని చూపాడు. అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్. అంతు ఎవరికి తెలియని అసమాన తేజుడు సాయినాథుడే, మన సాయినాథుడే. పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరి ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరి ధ్యానం పరమాత్మునిలో లీనం. రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా, రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా, రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా, రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా. ఈశ్వర అల్లా తేరో నామ్, ఈశ్వరి అల్లా తేరో నామ్, ఈశ్వర అల్లా తేరో నామ్. ఈశ్వరి అల్లా తేరో నామ్. सबको सम्मति दे भगवान, सबको सम्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान. ईश्वरी अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम. ईश्वर अल्लाह तेरो नाम, ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, श्वासोऽहं शरणं गच्छामि, समस्तं शरणं गच्छामि. ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు రెండు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ, మన అరచేతుల్లోనే అష్టలక్ష్ములు ఉన్నాయంటారు పెద్దలు. ఆ అరచేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీతనాద అమృతాన్ని ఇస్తున్నటువంటి ఆ పిరమిడ్కి ఒకసారి మనం గట్టిగా, కాంతి ధర్మ పిరమిడ్కి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ధ్యానం ఎందుకు చెయ్యాలి? ధ్యానం దేనికోసం? ధ్యానం ఎవరి కోసం?
ఈ ప్రశ్నలతో ప్రపంచం సతమతమవుతున్నటువంటి సమయంలో కోరమండల్ ఫర్టిలైజర్స్లో జాబ్ చేస్తూ రామచన్నారెడ్డి గారి ద్వారా ఈ ధ్యానాన్ని తెలుసుకొని సదానంద యోగీశ్వరుడు ద్వారా సదానంద యోగీశ్వరుని గురువుగా స్వీకరించి 3 సంవత్సరాలు సాధన చేసినటువంటి ఫలితాన్ని ఇప్పుడు మనందరం అనుభవిస్తున్నాం. పత్రి మహారాజ్ ఎనర్జీలో 3 సంవత్సరాలు ధ్యాన సాధన చేశారట. ఎందుకంటే 18 సంవత్సరాలు మరి నేను చేసుకున్నటువంటి భాగ్యమా అదృష్టమా దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు, కానీ ప్రతి నెల 3 నుంచి 4 రోజులు సార్ ఇండియాలో లేకపోతే తప్ప ఈ 18 ఏళ్ళు ఆయనతో నెలకి 4 రోజులు ట్రావెల్ చేశాను ప్రోగ్రామ్స్ ద్వారా. లాస్ట్ టైం పిరమిడ్ ప్రాణ ప్రతిష్టకు వచ్చినప్పుడు కూడా గురుగారు వచ్చే ముందు నా కార్యక్రమం జరిగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. సార్ చెప్పారు, 3 సంవత్సరాలు సాధన చేశాను నేను. మొదటిలో కఠోరంగా మొదటి సంవత్సరం పూర్తి ధ్యానం చేయమన్నారు సదానంద యోగీశ్వరులు గురువుగారిని. అలాగే ఉద్యోగం చేస్తూ ఎరుకలో ధ్యానం, అంటే కళ్ళు తెరిచినా ధ్యానం, కళ్ళు మూసినా ధ్యానం, అలా 1 year ఉన్నారట. 2వ సంవత్సరం ఏం చేయమంటారు స్వామి? మౌనంగా ఉండు. పూర్తి మౌనము ధ్యానము 1 సంవత్సరం, అంటే అక్కడికి 2 ఏళ్ళు పూర్తయినాయి. 3వ సంవత్సరం ఏం చేయమంటారు స్వామి? భగవద్గీత పారాయణం చేయి పూర్తిగా 365 రోజులు అని చెప్తే ఆ ధ్యానం ఆ మౌనంతో 1 సంవత్సరం భగవద్గీత పారాయణం చేసిన తర్వాత ఈ ప్రపంచానికి 3 విషయాలు తెలియజేస్తూ ఆ 3 విషయాలు తెలుసుకోవాలి అంటే ఆచరించవలసినటువంటి మొదటి విషయం బోధన చేసి తర్వాత మిగతా 3 విషయాలు చెప్పారు పత్రి మహారాజ్. ఏమిటి ఆ మొదటి విషయం అంటే, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాత. ఇది ఒక్కటి మనం ఆచరించగలిగితే ధ్యానం మనం చెయ్యవసరంలా, ఆ ధ్యానమే మన చేత చేయిస్తుంది అన్నాడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. దీన్ని ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకో, ఇక ఏది వద్దు. నీ నోటిలోంచి వచ్చేటటువంటి ప్రతి శబ్దము కూడా నీ నుదుటి మీద మొదట వ్రాత అవుతుంది. అంటే నువ్వు ఏ ప్రభావాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావో, ఏ స్థితి నువ్వు ఉన్నావో దానికి కారణం నీ నోరే. అందుకని దీన్ని కంట్రోల్లో పెట్టుకో. మొట్టమొదటి మాట పత్రి మహారాజ్ చెప్పాడు, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాత. కొంచెం తేలిగ్గా చెప్పాడు ఈయన. షిరిడి సాయి భక్తుడిగా సాయి సచ్చరిత్రలో చాలా కఠినంగా చెప్తాడు. ఒక మహానుభావుడు షిరిడి సాయి 2 మట్టి కుండలతో నీళ్లు తీసుకుని లెండివనానికి వెళుతూ ఉండగా వస్తాడు. బాబా, ఏం నాయనా? బాబా, మా అన్నగారు నన్ను మోసం చేశాడు బాబా, నా ఆస్తంతా దొంగలించేశాడు బాబా. ఆహా అంటాడు, ఏం మాట్లాడు. ఇంకా 2 అడుగులు వేస్తాడు. బాబా, మా వదిన గారు కూడా మంచిది కాదు బాబా, మా వదిన గారు కూడా నాకు అన్యాయం చేసింది బాబా. ఆహా అంటాడు. మళ్ళీ 4 అడుగులు వేసిన తర్వాత, బాబా, పెద్దల్లో పెట్టాను ఈ కార్యక్రమాన్ని, ఈ గొడవని, పెద్దలందరూ కూడా నన్ను మోసం చేసి మా అన్నయ్యకే మాట్లాడారు బాబా. ఆహా. బాబా, ఊరి వాళ్ళందరికీ చెప్పాను బాబా, ఊరి వాళ్ళందరూ దొంగలే, మంచివాళ్ళు కాదు బాబా, నేను ఒక్కడనే మంచివాడిని బాబా, వాళ్ళు కూడా నన్ను మోసం చేశారు బాబా. లెండివనం వచ్చేసింది. లోపలికి వెళుతూ వెళుతూ బాబాగారు ఆ భక్తుడిని చూసి చిరునవ్వుతో, నాన్నా, నువ్వు చెప్పిందంతా ఎలా ఉందో తెలుసా? అదుగో అలా ఉంది అని లోపలికి వెళ్ళిపోతాడు. సాయి సచరిత్ర చదివితే ఇది ఇంకా వివరంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ భక్తుడు, అంటే ఈ విషయాలన్నీ చెప్పినటువంటి వాడు, ఏమిటి అలా చూడమన్నారని ఒక్కసారి అక్కడ చూస్తే అక్కడ ఒక పంది కసువు తింటూ ఉంటుంది, అంటే మలం తింటూ ఉంటుంది ఒక పంది. చూసి అబ్బా చిచి అనుకుంటాడు, ఒక్కసారి అసహించుకుంటాడు. అసహించుకొని ఏంటి బాబాగారు నన్ను ఇలా చూడమన్నారు అనుకొని 1 నిమిషం ఆలోచన చేస్తాడు. చేస్తే అప్పుడు వాడికి అర్థమైంది, అంటే నేను ఇప్పటి వరకు వాళ్ళిట్ట వాళ్ళట్ట వాళ్ళిలాగా వాళ్ళు అలాగా అని చెప్పానే. ఇలా చెప్పడము అంటే
కసువు తిన్నటువంటి పందితో సమానము అని తెలుసుకున్నాడు షిరిడీ సాయి సచ్చరిత్ర ద్వారా ఆ భక్తుడు. మన గురువుగారు అంత కఠినంగా చెప్పలేదు కానీ, నానా నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాతరా. మన తాత ముత్తాతలు చెప్పారు ఈ మాట. నీ నోరు బాగుంటే చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. దీనికోసం ఏదేదో చెయ్యవసరలా, దీన్ని ఒక్క బాగుపరుచుకుంటే చాలు అని తెలుసుకొని పత్రి మహారాజ్ నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాతంటూ ప్రయాణం స్టార్ట్ చేసి 2 విషయాల పట్ల మన మీద ఆయన శ్రద్ధ చూపించాడు. మిగతాయన్నీ మన ఇష్టం, మన కర్మకి మనల్ని వదిలేశాడు. 2 విషయాలు. ఒకటి ఈ నోటిలోకి వెళ్ళేది, రెండవది ఈ నోటిలోంచి వచ్చేది. నోటిలోకి వెళ్ళేది ఆహారం, శరీరానికి అవసరం. కానీ ఆ ఆహారం ఏ ఆహారమై ఉండాలంటే శాకాహారమై ఉండాలి. కేవలం శాకాహారం అయితే సరిపోదు, సాత్విక శుద్ధ శాకాహారమై ఉంటే అప్పుడు ఈ శరీరం వజ్రకాయం అవుతుంది అని ఆయన మనందరికీ మొదటి మాటగా చెప్పాడు ఆయన శాకాహారం గురించి, నోటిలోకి వెళ్ళే దాని గురించి. ఇక రెండవది నోటిలోంచి వచ్చేటటువంటిది నో కామెంట్, నో జడ్జిమెంట్. వీడింతే అన్నావా నువ్వంతే, వాడిట్టా అని అన్నావా నువ్వు ఇట్టా. ఎందుకు ఈ మాటలు ఇంత గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నానంటే, ఒక్క 4-5 సార్లు నేను లెంపకాయలు తిన్నాను పత్రిగారి ద్వారా. తిన్నంగా ఉండేది కాదు, ఈ నోరు దురద ఎక్కువ కదా. పిప్పళ ఈవేళ ప్రోగ్రాం ఎలా జరిగింది అని అడిగారు నన్ను. సార్ సూపర్గా జరిగింది సార్, కానీ మధ్యలో కరెంటు పోయింది 2 నిమిషాలు అన్నాను నేను. పెళ్ళమని కొట్టాడు ఆయన. అరే 3 గంటల కార్యక్రమం జరిగింది ఇంత రసవత్రంగా, దాని గురించి చెప్పు. ఆ మధ్యలో 1 నిమిషం కరెంటు పోయింది, నీకెందుకు ఆ గోల, ఆ మచ్చ నీకెందుకు? ఎంత సూక్ష్మంగా పత్రిజీ గారు మనకి బోధన చేశారో చూడండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఉండేటటువంటి ఆనందాన్ని 10 మందికి చెప్పండి అంతే. అక్కడ ఏదైనా మైనస్ ఉందా, వద్దులేండి, అవసరమే లేదు, అసలు మైనస్సే లేదు. మైనస్ కూడా మనకు నేర్పించడానికే వచ్చింది. నిన్న మొన్న క్లాసులో చెప్తున్నాడు ఆయన ప్రబోధ్ గారు, మాయ అని అంటారు మీరు, మాయ కూడా మన గురించే వచ్చింది. మనల్ని ఎన్లైటైన్మెంట్ చేయడానికే మాయ ఉంది. అది తెలుసుకుంటే ఆ మాయ కూడా నీకు దేవతగా కనపడుతుంది అని చెప్తున్నాడు ఆయన. అందుకని ఆ మాటలతో ప్రారంభమై 3 విషయాలు చెప్పారు నా 3 సంవత్సరాల సాధన. మొదటిది ధ్యానం సర్వరోగ హరిణి, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గించుకోవచ్చు. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ధ్యానం సకల భోగకారిణి. ఎక్కడ కర్ణాటక, కేరళలో, బెంగళూరులో ఉండవలసిన ఉగ్గాని బజ్జీ తనుకొచ్చింది ఏంటండి? దట్ ఈజ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. గట్టిగా చెప్పాలి కొడదాం. ఇంతమందికి ఉగ్గాని బజ్జీ కేరళలో అంటే ఆ మరమరాలు అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి, అక్కడ ఈజీ. మరి వీళ్ళకి కుమార్ గారికి, రంగారావుకి అయ్యి ఎక్కడ సంపాదించారు? మరి ఆయన ప్లాన్ ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ రాగానే ఇష్టమైన ఫుడ్ ఉగ్గాని బజ్జీ పెట్టేసరికి ప్రోగ్రాం కొంచెంసేపు నాకు చేద్దాం, ఇంకో 2 వేసేద్దాం అనుకున్నాను నేను కూడా. ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పట్లు కొడదాం. కాంతి ధర్మ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి తణుకువారు గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇంతకు మించి పత్రిజీ గారు చెప్పింది ఏమీ లేదు, తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. 1, నీ నోరుని జాగ్రత్త పెట్టుకో. 2, ప్రతిరోజు ధ్యానం చేస్తే నీకు సర్వరోగాలు హరింపబడతాయి. 2వది ధ్యానం చేస్తే సకల భోగాలు వస్తాయి. 3వది ధ్యానం చేస్తే సత్యవంతమైనటువంటి జ్ఞానం వస్తుంది. దీంట్లో చివరిలో మనం అవకాశం ఉంటే చెప్పుకుందాం, లేదంటే అవధాని గారు వస్తున్నారు, ఆయన అయితే దీన్ని పర్ఫెక్ట్గా చెప్పగలరు. ఇంకా ఆయన ద్వారా ఆ సత్యవంతమైనటువంటి జ్ఞానం ఏంటో తెలుసుకుంటూ మరి మనం ఏం చేయాలి? 1 గంట ధ్యానం, 24 గంటల్లో 24 గంటలు నీ ఫిజికల్ లైఫ్ కోసం వాడుకో, సంపాదించుకో, చక్కగా అనుభవించు, అంత హ్యాపీగా ఎంజాయ్ చేయి. కానీ 4 గంటలు మాత్రం నీ లోపల ఉన్నవాడికి, అసలైన వాడి కోసం కేటాయించు. 1 గంట ధ్యానం, 1 గంట సజ్జన సాంగత్యం, 1 గంట స్వాధ్యాయం, ఇంకొకటి ఉందండి అసలైంది, 1 గంట సేవ. గట్టిగా చెప్పకూడదాం, సేవ సేవ సేవ. రాత్రి 1 గంట అయింది, ప్రోగ్రాం అయ్యింది కందుకూరు దగ్గర, ఏదో పల్లెటూరు ప్రోగ్రాం అయిపోయింది.
భోజనాలు అందరూ సమృద్ధిగా చేశారు, అన్నీ అయిపోయినాయి, ఊట్ చేశారు. అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ ఎస్టిమేషన్ అయింది. మేము ఆర్కెస్ట్రా వాళ్ళం, సౌండ్ సిస్టమ్ వాళ్ళం, పత్రి గారు మిగిలేరు, ఇంకెవరు లేరు, శివప్రసాద్ మిగిలేరు. ఆ టైంలో 1 గంటకి స్టవ్ వెలిగించి ఉప్మా చేసి మా అందరికీ అరగంటలో వండి వడ్డించినటువంటి తల్లి స్వరూపుడు, ఆనంద స్వరూపుడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. టీవీ వీక్షిస్తున్నటువంటి అందరూ గమనించండి. వీళ్ళు ఏదో వెనకాల గురువు గారి ఫోటో, మేడం గారి ఫోటో పెట్టుకుని వీళ్ళు చెప్తారు. ఏ సంస్థకు వెళితే ఆ సంస్థ వాళ్ళు అలా చెప్తారు కదా. కానీ 41 రోజు ఈ సంస్థ చెప్పేది ఆలోచన చేయండి. 41 రోజు మీ ఇళ్లలో కూర్చొని, లేదా తణుకులో అద్భుతమైనటువంటి మెగా పిరమిడ్, వెస్ట్ గోదావరిలోనే పెద్ద పిరమిడ్ ఇక్కడ ఉంది. ఈ పిరమిడ్కి వచ్చి కూర్చొని 41 రోజు ధ్యాన సాధన చేస్తే అప్పుడు దీనిలో ఉండేటటువంటి ఆ మజా ఏంటో మనకు అర్థమవుతుంది మిత్రులారా. 41 రోజు ధ్యాన సాధన చేస్తే సర్వరోగాలు పోతాయి, సకల భోగాలు వస్తాయి, సత్యవంతమైనటువంటి జ్ఞానం కూడా మనకి అందజేయబడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి మనందరి ఆరాధ్యమైనటువంటి పత్రి గారికి గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. మరొక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా చేతి వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఎవరు కళ్ళు తెరవద్దు. మరొక 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, తందనానా హరి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొకటి పర బ్రహ్మమొకటి పర బ్రహ్మమొకటి పర బ్రహ్మమొకటి పర బ్రహ్మమొకటి పర బ్రహ్మమొకటి. కందువగు హీనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమంతా ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానా హరి తందనానా పురి తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. అనగు దేవతలకును అలకామ సుఖమొకటి, ఘనకీట పశువులకు కామ సుఖములొకటే. అనగు దేవతలకును అలకామ సుఖమొకటి, ఘనకీట పశువులకు కామ సుఖములొకటే. దినమహోరాత్రములు తెగిదనాజును ఒకటే, వనర నిరుపేదకును ఒక్కటే అవియు, ఒక్కటే అవియు. తందనానా హరి తందనానా పురి తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రాదియు ఒకటే. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రాదియు ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒక్కటే. తందనానా హరి తందనానా పురి తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా.
కొరలి శిష్టాన్నములు తిను ఆకలి ఒకటే, తిరుగు దుష్టాన్నములు తిను ఆకలి ఒకటే. కొరలి శిష్టాన్నములు తిను ఆకలి ఒకటే, తిరుగు దుష్టాన్నములు తిను ఆకలి ఒకటే. పరగా దుర్గంధములపై వాయువు ఒకటే, వరస పరిమళములపై వాయువు ఒక్కటే, వాయువు ఒక్కటే. తందనానా హరి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కడగి ఏనుగు మీద కాయో ఎండ ఒకటి, ఉడమి సునకము మీద పొలయు ఎండ ఒకటే. కడగి ఏనుగు మీద కాయో ఎండ ఒకటి, ఉడమి సునకము మీద పొలయు ఎండ ఒకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరుని నామమొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరుని నామమొకటే, శ్రీ వెంకటేశ్వరుని నామమొకటే. తందనానా హరి తందనానా పురి తందనానా భళ 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 తందనానా. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఎంత సంపాదించాం, ఎంత దాచాం, ఈ దాయడం కోసం సంపాదించడం కోసం ఎంత దోచాం. మనల్ని ఎవరు చూస్తున్నారులే, కానీ లోపల ఉన్నటువంటి వాడు ప్రతిదానికి లెక్కలు కడతాడు అని చెప్పాడు పత్రి మహారాజ్. కానీ మనం మాయలో పడి ఏదేదో ఊహించుకుంటాం. ఆ ఊహలు తప్పని తెలిసేసరికి శరీరం శుష్కించబడి శరీరం విడిచిపెడుతూ ఆ ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలను తీసుకొని మళ్ళీ జన్మ తీసుకొని అవి అనుభవిస్తూ పునరపి జననం పునరపి మరణం తిరుగుతూనే ఉంటాం. అందుకే అంటున్నాడు ఒక మహానుభావుడు, ఇల్లు నీదనీవు ఇంతి నీదనీవు ఈశ్వరుని మరువకే చిలుకా, పరమేశ్వరుని మరువకే చిలుకా. ఇల్లు నీదనీవు ఇంటి నీదనీవు ఈశ్వరుని మరువకే చిలుకా, పరమేశ్వరుని మరువకే చిలుకా. ఇల్లు నీదనీవు ఇంటి నీదనీవు ఈశ్వరుని మరువకే చిలుకా, పరమేశ్వరుని మరువకే చిలుకా.
నేను నేనని ఏవో మాయలో మునిగావు, మట్టిలో కలిశావు చిలుక. నేను నేనని ఏవో మాయలో మునిగావు, మట్టిలో కలిశావు చిలుక. మర్మమే ఎరుగవే చిలుక, జీవ మర్మమే ఎరుగవే చిలుక. మర్మమే ఎరుగవే చిలుక, జీవ మర్మమే ఎరుగవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఈశ్వరు నీదనియేవు, ఈశ్వరుని మరువకే చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. కాంచనము కోరేవు, కాంతలను వేడేవు, కాంక్షలకు లొంగావు చిలుక. కాంచనము కోరేవు, కాంతలను వేడేవు, కాంక్షలకు లొంగావు చిలుక. కాంతినే కనుగొనవే చిలుక, నీలో కాంతినే కనుగొనవే చిలుక. ఇప్పుడైనా కాంతినే కనుగొనవే చిలుక, కాంతి ధర్మాన్ని నీవు కనుగొనవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని కలువకే చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. గర్వమును చెందేవు, గతులనే తప్పావు, గాయపడిపోతావు చిలుక. గర్వమును చెందేవు, గతులనే తప్పావు, గాయపడిపోతావు చిలుక. ధ్యానమే చేయవే చిలుక, ఇప్పుడైనా ధ్యానమే చేయవే చిలుక. ధ్యానమే చేయవే చిలుక, ఇప్పుడైనా ధ్యానమే చేయవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకే చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. సద్గురుని సేవించి సద్గుణము ఆర్జించి సర్వులను ప్రేమించు చిలుక. సద్గురుని సేవించి సద్గుణము ఆర్జించి సర్వులను ప్రేమించు చిలుక. సచ్చిదానందుడవే చిలుక, నీవే సర్వేశ్వరుడవే చిలుక. సచ్చిదానందుడవే చిలుక, నీవే సర్వేశ్వరుడవే చిలుక. ఇల్లు నీదనియేవు, ఇంటి నీదనియేవు, ఈశ్వరుని మరువకే చిలుక. పరమేశ్వరుని మరువకే చిలుక. ధ్యానేశ్వరుని మరువకే చిలుక. సర్వేశ్వరుని మరువకే చిలుక. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. చివరి 10 నిమిషాలు మరింత లోపలికి ప్రయాణం చేద్దాం మిత్రులారా. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ధ్యానం సర్వరోగ హరిణి అంటూ, ధ్యానం సకల భోగకారిణి అంటూ, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అంటూ 40 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా వండనక ఏననక ఎన్ని 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 ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించాడో మనందరి గురువు. ఆయన ఎనర్జీయే
ఈ కాంతి ధర్మ పిరమిడ్. ఆయన ఎనర్జీయే ఈ అవతరణ మహోత్సవ కార్యక్రమం. ఆయన ఎనర్జీయే మనమందరం. మనం దేనికి జయం పలకాలి, దేనికి జయం పలికితే అది జయం అవుతుంది. తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. గురుగారు స్వయంగా రచన చేసి ఈ ప్రపంచానికి అందించాడే. మరి మనం దాని పట్ల ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎప్పుడు దాని పట్లే జయం పలుకుదాం. మనం జయంలో ఉందాం. ఆత్మ విద్యా జయ జయ హో, బ్రహ్మ విద్యా జయ జయ హో, ఆనంద విద్యా జయ జయ హో, ఆరోగ్య విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, జయ హో జయ హో జయ హో జయ హో. సంకల్ప శక్తి జయ జయ హో, సంకల్ప శక్తి జయ జయ హో, ఇచ్ఛా శక్తి జయ జయ హో, ఇచ్ఛా శక్తి జయ జయ హో, జ్ఞాన శక్తి జయ జయ హో, జ్ఞాన శక్తి జయ జయ హో, కర్మ శక్తి జయ జయ హో, కర్మ శక్తి జయ జయ హో, స్వాధ్యాయ శక్తి జయ జయ హో, స్వాధ్యాయ శక్తి జయ జయ హో, ప్రాణ శక్తి జయ జయ హో, ప్రాణ శక్తి జయ జయ హో, ఆత్మ విద్యా జయ జయ హో, ఆత్మ విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, శాన విద్యా జయ జయ హో, జ్ఞాన విద్యా జయ జయ హో, జయ హో జయ హో జయ హో జయ హో. సత్య అహింసా జయ జయ హో, సత్యాహింసా జయ జయ హో, శౌచ సంతోష జయ జయ హో, సౌఖ్య సంతోష జయ జయ హో, శ్రద్ధా దీక్షా జయ జయ హో, శ్రద్ధా దీక్షా జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞా జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞా జయ జయ హో, మైత్రీ కరుణా జయ జయ హో, మైత్రీ కరుణా జయ జయ హో, సమతా శాంతి జయ జయ హో, సమతా శాంతి జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, జ్ఞాన విద్యా జయ జయ హో, ఆత్మ విద్యా జయ జయ హో, ఆత్మ విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వసమిదధ్యాస జయ జయ హో, శ్వాసమిద ధ్యాస జయ జయ హో, జయ హో జయ హో జయ హో జయ హో. ఆజ్ఞా చక్ర జయ జయ హో, ఆజ్ఞా చక్ర జయ జయ హో, సహస్రార జయ జయ హో, సహస్రార జయ జయ హో, తపోలోక జయ జయ హో, తపోలోక జయ జయ హో, సత్యలోక జయ జయ హో, సత్యలోక జయ జయ హో, ధ్యాన భారత్ జయ జయ హో, జ్ఞాన భారత జయ జయ హో, ధ్యాన విశ్వం జయ జయ హో, జ్ఞాన విశ్వం జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, జ్ఞాన విద్యా జయ జయ హో, జయ హో జయ హో జయ హో జయ హో.
వాల్మీకి వేదవ్యాస జయ జయ హో వాల్మీకి వేదవ్యాస జయ జయ హో బుద్ధ మహావీర జయ జయ హో బుద్ధ మహావీర జయ జయ హో యేసు మొహమ్మద్ జయ జయ హో యేసు మహమ్మద్ జయ జయ హో లావో చుచువంగసు జయ జయ హో లావో చుచువంగసు జయ జయ హో మార్ప మిలారప జయ జయ హో మార్గ మిలారప జయ జయ హో కబీరు నానక్ జయ జయ హో కబీరు నానక్ జయ జయ హో బ్లావక్స్ బిసెంట్ జయ జయ హో లావస్ బిసంటు జయ జయ హో ఓషో రాంపా జయ జయ హో ఓషో రాంపా జయ జయ హో ఆత్మ విద్యా జయ జయ హో ఆత్మ విద్యా జయ జయ హో ధ్యాన విద్యా జయ జయ హో జ్ఞాన విద్యా జయ జయ హో బ్రహ్మ విద్యా జయ జయ హో బ్రహ్మ విద్యా జయ జయ హో శ్వాస విద్యా జయ జయ హో శ్వాస విద్యా జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. జస్ట్ ఫర్ ఓన్లీ 5 minutes అబ్జర్వ్ నార్మల్ బ్రెత్. లక్ష విషయాలు తెలుసుకున్నామా? అవసరమే లేదు. అవన్నీ సున్నాతో ప్రారంభం, సున్నాతో అంతం. నీ దగ్గర లక్ష విషయాలు ఉండొచ్చు, ఓకే. కానీ ఒక్క విషయం ఆచరిస్తే అది వెన్నతో సమానమని చెప్పాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఆ వెన్నంతా కలిపితేనే పిఎస్ఎస్ మూమెంట్, ఆ వెన్నంతా కలిపితేనే మనం ఈ ప్రపంచానికి అందించి మన రూపంలో భూమండలం యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాడు పత్రి మహారాజ్. చివరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఆ జగన్మాత మనందరినీ మరింత ఈ కార్తీక మాసంలో ఆశీర్వదిస్తోంది. దేవ దీపావళిని నిన్న కాక మొన్న సాయంత్రం కాశీలో 10 లక్షల దీపాలతో అలంకరణ చేసి ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధన చేశారు. ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని నాకు దక్కించాడు ఆ పరమేశ్వరుడు. చివరి 5 నిమిషాలు ఆ అన్నపూర్ణేశ్వరుని అమ్మవారిని మనం దర్శించుకుని శివయ్యతో మనం ఈ కార్యక్రమాన్ని మహానుభావుల చెంతకై తీసుకెళ్దాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. लीलापाणि विमल स्वरूपिणि वेदांत रूपिणि पालय मां. कामितदा
భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా మంజుల భాషిణి మంగళదాయి మధుర మీనాక్షి పాలయమా రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వ వినోదిని పాలయమా ఐ జగదీశ్వరి కాషాయాంబరి కాళీ పరాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా కంచికామాక్షివే మధుర మీనాక్షివే కరుణాలయవే పాలయమా శ్రీచక్రనాయకి త్రిపుర సుందరి నీలలితేశ్వరి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా బిందు కళాధరి సుందర రూపిణి చంద్రబింబముఖ పాలయమా మధుర సభాషిణి మణిమయధారిణి మంగళదాయిని పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుదే గిరివర వింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుదే భగవతే సిద్ధి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే సురవర వర్షిని ధుంధర దర్శిని ధూర్మకార్షిని ఆశ్చర్యతే త్రిభువన మోసిని శంకర దోషిని కల్మష మోచని ఘోరకృతే ధనుజని రోచిని దుర్మక దోషిని దుఃఖ నివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖర శిరోమణి తుంగ హిమాలయ తుంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు వైదవ భంజని కైతవ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ నిజ ఈకృత మాతృ నిరాకృత ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విశోచిత బీజ సమాత్మవ బీజలతాదిక బీజలతే శివ శివ చెంబని చెంబ మహావ భూతద భూత భూతపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతే సిద్ధి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే సురవర వర్షిని ధుర్ధర దర్శిని ధూర్మకార్షిని ఆశ్చర్యతే త్రిభువన మోసిని శంకర దోషిని కల్మష మోచని ఘోరకృతే ధనుజని రోచిని దుర్మక దోషిని దుఃఖ నివారిణి సింధునుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ నిజ ఈకృత మాతృ విరాకృత ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విశోచిత భేద సమాత్మవ బీజలతాదిక బీజలతే శివ శివ చెంబని చెంబు మహావ భూతద భూత భూతపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖర శిరోమణి తుంగ హిమాలయ తుంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే అమ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా ఆనందరూపిణి పాలయమా పరమానందరూపిణి పాలయమా పరమానందరూపిణి పాలయమా బ్రహ్మానందరూపిణి పాలయమా బ్రహ్మానందరూపిణి పాలయమా నిత్యానందరూపిణి పాలయమా నిత్యానందరూపిణి పాలయమా భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బుద్ధం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి, శ్వాసోహం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి ఒక్క నిమిషం, మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. ఆఖరి ఒక్క నిమిషం. ఎవరు కళ్ళు తెరవద్దు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. కార్తీక మాసం పరమేశ్వరుడితో అనుసంధానం ఒక్క శ్వాస మీద ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. మరొక్కసారి ఆస్వాదిద్దాం. ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ ఓం నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ ఓం నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ ఓం నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత ఓం నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ ఓం నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది ఓం నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ నమః శివాయ. తస్మై ఓకారాయ నమః శివాయ ఓం నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ నమః శివాయ. వినాకహస్తాయ సనాతనాయ నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ ఓం నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీ గలజ్జల ప్రవాహ భావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలికా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. డమడ్డమడ్డమడ్డలింగనాద వడ్డమర్వయం చకార చండ తాండవ కరోతు న శివ శివ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జటాజటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరిలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జగజ్జగజ్జగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధు రాజులక్షి గంత సంతసి ప్రమోదమాన మానసే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపదీ పజిత్త కంబరి మనో వినోదమేదు వస్తుని. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జటాభుజంగ పింగళ స్ఫురస్ఫణామణి
శేఖరే ప్రసూవధూళ ధోరణి విదూసరాంగ్రి పీఠభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయాని బద్ధ జటాచూటకః శ్రీ ఐశ్వరాయ జాయతం చకోర బంధు శేఖరః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాట చత్వరజ్వల ధనంజయ స్వలింగవాని వీధ పంచసాయుగం సమన్యలింపనాయకం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయూకలేకయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపది శిరోజటాలమస్తునః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధరుస్వరాదో నిశీదనీతమ ప్రబంధ బంధ గంధరః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కళాని దీన బంధురై శ్రీ జగద్గురంధరాని లింప నిర్జరిద్దరో సరోజ కృతి సింధురః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రబుల్ల నీల పంకజ ప్రపంచ కాళి మచ్చట విళంబి కంఠ కంధరారు ప్రబంధ కంధరం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం అగచ్చిదం గచ్చిదాంతగచ్చిదం తమంతగచ్చిదం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగర్భ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహమాది బ్రహ్మణా మధువ్రతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పూజావసావ సమయే దశవక్త్రగీతం యశ్శంభ భోజనమిదం ప్రతి ప్రదోషే తస్య శ్రామత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సమగీం ప్రదదాతి శంభుః హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 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 సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ ఆఖరి 5 సెకన్లు మాత్రమే నిశ్శబ్దంలో ధ్యానం చేద్దాం. 5 4 3 2 1 0. ఎవరు కళ్ళు తెరవద్దండి. టీవీలో వీక్షిస్తున్నటువంటి వారు గమనించండి. మీరు ఎప్పుడు ధ్యానం చేసినా చివరిలో 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకొని ఒక్క 5 క్షణాలు అలా ఉండడం వల్ల ఈ అరచేతుల నుంచి ఉండేటటువంటి ఎనర్జీ మన శరీరంలోకి మళ్ళీ 10 లోపలికి వెళ్తుంది. అది చాలా ఉపయోగం. మెల్లిగా 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ అరచేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ సంగీత నాద అమృతాన్ని ఇచ్చినటువంటి పత్రి మహారాజ్కి, స్వర్ణమాల పత్రి మేడంకి, కాంతిధర్మ పిరమిడ్ శక్తి క్షేత్రానికి గట్టిగా మనం చప్పట్లతో ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని పొందారో ఆనందాన్ని చప్పట్ల రూపంలో ఒక 10 సెకండ్లు అలా వ్యక్తం చేయండి. థ్యాంక్ యూ. 4 రోజుల ఈ అవతరణ మహోత్సవ కార్యక్రమానికి గురుగారికి ప్రతినిధిగా మనకు విచ్చేసి
ఆ అమ్మ ఆశీస్సులు అందిస్తున్నటువంటి స్వర్ణమాల పత్రి మేడం కూడా మనం గట్టిగా చప్పట్లతో ప్రణామాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని పెద్దలకి అందజేద్దాం. చివరిలో ఒక చిన్న మంగళహారతి పాట మిగిలిపోయింది. నా కార్యక్రమానికి మంగళహారతి ఏంటంటే అది మీరు అడిగిన పాటే, తల్లి గోదావరి ఆ పాట పాడేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని అమ్మకప్ చెప్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను కార్యక్రమం ప్రారంభం నుంచి చెప్తున్నాను అవధాన్ గారి గురించి. మరి వారి రాక మనందరికీ ఎంతో మరింత ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తారు. చక్కగా వారి అమృతవాక్కును కూడా మనం స్వీకరిద్దాం, అందరూ వినియోగించుకుందాం. థ్యాంక్ యూ. మరి ఎంత అద్భుతంగా ఉందండి. గాన తుంబుర అనేటువంటి గాన గంధర్వ అనేటువంటి బిరుదాంకితులు, మరి పత్రిజీ గారి ద్వారా ఆయన బిరుదులు పొందిన మన పిప్పళ్ళ ప్రసాద్ గారు అందరికీ చిరపరిచితులే కదా. మరి ఎంత అద్భుతంగా మనకి గానామృతమును అందించారు. మరి మనం కరతాళ ధ్వనులతో వారికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎంత తన్మయత్వంలోకి వెళ్ళిపోయామో మనం, ధ్యానంలో ఓలలాడాం మనందరం కూడా. ఆ ధ్యానామృతంలో ఓలలాడేలాగా చేసిన ఆ పిప్పళ్ళ ప్రసాద్ గారికి మరోసారి కరతాళ ధ్వనులతో మనం ధన్యవాదాలు తెలియచేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు తల్లి గోదావరి అనేటువంటి పాట కూడా మనం వినబోతున్నాం. ఎంతో అద్భుతమైన సాంగ్, అది మనందరికీ ఇష్టమైన సాంగ్, పత్రిసారికి మరీ ఇష్టమైన సాంగ్. ఇప్పటి వరకు మనం కుదురుగా కూర్చున్నాం. ఈ పాటకు మాత్రం కుదురుగా ఉంటే అది మీరు రెడీగా ఉన్నారేంటి? సరే, ఎవరైనా చక్కగా ఈ మనకి రంగారావు కుమార్ గారు మంచి ప్లానింగ్లో ఇచ్చారు, ఎదర ఖాళీ కూడా ఉంచారు ఆనందాన్ని పంచుకోవడానికి. ఈ పాటకి చిన్నపిల్లలు అయిపోదాం, అన్నీ మర్చిపోదాం, ఆనందంగా ఎర్నేని ప్రసాద్ గారు లాగా చిన్నపిల్లలు అయిపోదాం అనుకున్నటువంటి వారు అందరూ ముందుకొచ్చి ఈ పాటకి చక్కగా నృత్యం చేద్దాం. సిగ్గుపడేవారు ఇంకొక 100 జన్మలు ఎత్తుదాం. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడండి. చక్కగా డ్యాన్స్ చేసేవాళ్ళు వేయండి, చప్పట్లు కొట్టేవాళ్ళు కొట్టండి, ఆనందాన్ని పంచుకుందాం. తల్లి గోదావరి సాగిపోతున్నది, స్వర్ణమాల పత్రిమంటూ సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, కాంతి ధర్మ పిరమిడ్ నుండి సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ అనండి. నిరుపేదలైనా ధనవంతులైనా, అరే 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 కుల మతమేదైనా జాతి ఏదైనా, అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా, కుల మతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే లేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది.
వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. అరరే అరే అరే నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, కాంతి ధర్మ పిరమిడ్ నుండి సాగిపోతున్నది. ఇంకా హుషారుగా, ఇంకా హుషారుగా. భలే భలే. నిరుపేదలైనా ధనవంతులైనా, కుల మతమేదైనా జాతి ఏదైనా, అరే 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 నిరుపేదలైనా, నిరుపేదలైనా ధనవంతులైనా, కుల మతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ, బోధించినాడు జగద్గురు పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది. విక్లాప్ జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. కాంతి ధర్మ పిరమిడ్ తణుకు నుండి సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. ధ్యానము అంటే, ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం, మానవుడు తినవలసిన ఆహారం, మానవుడు తినవలసిన ఆహారం. థ్యాంక్ యూ. గురుగారు వెయిట్ చేస్తున్నారు. వన్స్ మోర్ వద్దు. థ్యాంక్ యూ. అలాగే 57 రోజు నేను నిద్రపోయి 57 రోజులుగా నిద్ర లేదు. కాశీలో 9 రోజులు కాశీ విశ్వేశ్వరుడి దగ్గర ప్రోగ్రాం చేసి వచ్చి కూడా ఇక్కడ ఇంత అద్భుతంగా ఉందంటే దట్ ఈజ్ మెడిటేషన్. దయచేసి అందరూ ధ్యానం చేయండి, శాకాహారులుగా జీవించమని మీ అందరినీ మీకు ప్రణామాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ పిప్పళ్ళ ప్రసాదరావు. మన పిప్పళ్ళ సార్కి మరి వారి బృందం వారికి మనం ఘనంగా సన్మానాలు జరుపుకుందాం. అందరం కూడా కర్తాళ ధ్వనులు చేద్దాం, గట్టిగా కర్తాళ ధ్వనులు చేద్దాం.